హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ. జోర్దార్ టాలెంట్ షో వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాలు తిరిగి కళాకారులను వెతికి మీ ముందుకు తీసుకొస్తున్నా. మనకు ఫోన్ చేసిన వాళ్ళను కొత్త వాళ్ళను అందరినీ కూడా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు వారి కళా ప్రస్థానాన్ని పరిచయం చేస్తున్నా. అందులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో పాటే మా ప్రాణం కళా సంస్థ నుంచి మరో కళాకారుల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అన్నయ్యను పరిచయం చేసుకొని అన్న కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అన్నయ్య నమస్తే. నమస్తే అండి. అన్నయ్య ఒకసారి మిమ్మల్ని మీరు మన జోర్దార్ టాలెంట్ షోకి పరిచయం చేసుకోండి. మీ పేరు మీ ఫ్యామిలీని ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు నాంపల్లి రాజ్ కుమార్ వర్మ. నేను గంజాల్ టోల్ ప్లాజాలో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. సార్ నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. నేను ఎవరి దగ్గర సంగీతం అన్నటువంటి ఇది లేదు, ఏదో మనం బాత్రూంలో పాడుకొని సింగడం అన్నట్టు అట్లా కొంచెం టాలెంట్ అనేది బయట తీసాము. అదే కంటిన్యూషన్ అవుతూ ఇప్పటికి కూడా అదే ఇది చేసాం. మధ్యలో 5 years బ్యాక్ పాటే మా ప్రాణం అకాడమీ ఉంది. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక చెప్పేసి నాకు తెలియదు. అది మా మామయ్య ద్వారా మాకు తెలిసింది అన్నమాట. అప్పుడు నాగరాజ్ సార్ని కలవడం జరిగింది. సార్ అన్నాడు, సార్ చూడండి ఈసారి మీకు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దామంటే, పర్లేదు సార్ నేను వెళ్తా అని చెప్పేసి అంటే ఒకటే పాటకి ఇద్దరం కాంపిటీషన్ అన్నమాట. రంజిత్ అని ఇద్దరం కాంపిటీషన్. అన్న నేను ఇవ్వనని చెప్పేసి రంజిత్ అన్న నేను లేదా పర్లేదు అంటే నేను వెళ్తాను అని చెప్పేసి అంటే అప్పుడు నాగరాజ్ సార్ నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నా టాలెంట్ చూసి చాలా బాగుపడుతున్నారని చెప్పేసి అప్పుడు పాటే మా ప్రాణం గ్రూప్లో చేరడం జరిగింది. నాగరాజ్ అన్న గారు పాటే మా ప్రాణం కళా సంస్థ అధినేత. ఏ పాట మీకు ఛాన్స్ ఇచ్చారు? నాకు ఫస్ట్ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. ఆ పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దామా? తప్పకుండా. ముందుగా ఎందుకంటే నాగరాజ్ అన్న మిమ్మల్ని ప్రోత్సహించింది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ ఇంటర్వ్యూలు అన్నీ కూడా నిర్మల్ జిల్లాలో పాటే మా ప్రాణం కళా సంస్థ నుంచి షూట్ చేస్తున్నాం కాబట్టి ముందుగా అన్న ప్రోత్సహించిన పాటని బాగా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడి చెమ్మ. ఈ పాటతోని మన నాగరాజ్ అన్న దగ్గర రాజ్ కుమార్ గారు పరిచయం. అవునండి. సూపర్ అన్న. రాజ్ కుమార్ గారి పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి అన్నను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్న మీరు ఇప్పుడు విద్యాభ్యాసం ఎక్కడైంది? నాది విద్యాభ్యాసం మొత్తం నిర్మలేనండి. నిర్మల్. మీ ఓన్ ప్రాపర్ నిర్మలే. వర్మ అంటే డౌట్ వచ్చి అడిగినాను. లేదు అంటే వేరే రాష్ట్రం నుంచి. అవునవును. వర్మస్ అంటే క్షత్రియులు అని చెప్పేసి అర్థం. చాలా 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 చోట్ల వర్మస్ అనే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని కూడా అంటారా అన్న ఎక్కడన్నా ఎప్పుడన్నా పోయినప్పుడు రాజ్ కుమార్ వర్మ అనగానే ఎక్కడ? అట్లేం లేదండి. రాజ్ కుమార్ వర్మ అని చెప్పేసి అంటే మామూలుగా అందరూ వర్మస్ ఇక్కడ నిర్మల్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మా ప్రాంతంలో మన కరీంనగర్లో తక్కువ ఉన్నారు కాబట్టి అడిగినా. ఇక్కడ నిర్మల్ చాలా ఉంటారు. అంటే ఇంకా మీకు అంత కామన్ అన్నట్టు. అయితే మేము క్షత్రియులు అంటే కొయ్య బొమ్మలు చేస్తారు కదండి, దానికి సంబంధించిన వాళ్ళం అన్నమాట. కొయ్య బొమ్మలు అంటే అందరికి నిర్మల్ అంటేనే ఫస్ట్ కోయ బొమ్మలు. ఇప్పుడు మళ్ళా నాగరాజన్న పాటే మా ప్రాణం ద్వారా కళాకారులు ఇవి రెండు వినబడుతున్నాయి నిర్మల్లో. చుట్టూ గురుచులు, కోయ బొమ్మలు, కట్టె బొమ్మలు చెక్కడం. అది మీరు చేస్తుంటారా? లేదండి, నాకు చిన్నప్పుడు మాకు ఐడియా లేదు. మా అమ్మ వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు. కాకపోతే మాకు ఒక కులం తరపున అదొకటి విద్య వస్తూనే ఉన్నది. అది అట్లనే వస్తున్నది, అదే కంటిన్యూషన్. అంటే ఒక ఉన్నారన్న వాళ్ళు ఉన్నారు. మా బాబాయ్ చిన్ని వాళ్ళు చేస్తారు కానీ మేము చేయమని. కట్టె బొమ్మలు చేస్తారు. ఓకే ఓకే అన్న, సూపర్. మీ పూర్వీకులు మీ వంశం అదే కానీ ఇప్పుడు మీరు చేయట్లేదు? మేము చేయలేదు. ఓకే అన్న.
అన్న సూపర్ అన్న. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తుంది? పడమటి సంధ్యారాగం నుంచి అన్న పిబరి రామరసం అని చెప్పేసి. ఓకే అన్న. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జరణ మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జరణ మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. సూపర్ సూపర్ అన్న. అన్న ఒకసారి చెప్పండి, మీరు మీ పాట నచ్చినట్టయితే జోర్దార్ టాలెంట్ షో. ఒకవేళ నేను పాడిన పాట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జోర్దార్ టాలెంట్ షోని. రాజ్ కుమార్ అన్న గారు మన జోర్దార్ టాలెంట్ షోలో తన ఇంటర్వ్యూ ద్వారా తన కళా ప్రస్థానాన్ని చూపించుకోవడానికి మన జోర్దార్ టాలెంట్ షోకి వచ్చారు. వారికి కళాభివందనాలు మరోసారి. అన్న వల్ల పూర్వీకులంతా, అన్న వల్ల బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా, బాబాయ్ వాళ్ళు కూడా ఈ కట్టె బొమ్మలు చెక్క బొమ్మలు చేస్తూ ఉంటారు. నిర్మల్ అంటేనే కట్టె బొమ్మలకు చెక్క బొమ్మలకి ప్రసిద్ధి. అలాంటి నిర్మల్లో అన్న ఆ కళ కాకుండా అన్నకి ఈ కళ వచ్చింది, పాడే కళ వచ్చింది. ఆ కట్టె బొమ్మలు చెక్కే కళలో పుట్టిన అన్న మాత్రం పాటగాడయిండు. మంచి పాటలు పాడుతూ అన్న మీ ముందుకు వచ్చిండు. అన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిద్దాం? నేను పాడబోయే ఇంకో సాంగ్ రోజా సినిమా నుంచి నా చెలి రోజావి. ఓ సూపర్. నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలచే నేనే నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలు నిండేవి కనిపించవు అందించవు తోడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయలే చందమామ దాగిపో కురులు సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీవి నన్ను చేరనీవా కనిపించవు అందించవు తోడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచే నేనే. సూపర్ సూపర్ అన్న. రోజా సినిమా, రోజా సినిమాలోంచి ఈ పాట మీకు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా రాజ్ కుమార్ వర్మ గారు వినిపించారు. చూసిన మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులని ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్నగారు ఇప్పుడు మీరు నిర్మల్లోనే ఉంటూ నిర్మల్లోనే చేస్తున్నారా ఉద్యోగం అన్న? అవునండి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ గంజాల్ అని చెప్పేసి టోల్ ప్లాజాలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అన్న పిల్లలు నాకు బాబు పాప. అన్న ఏం చదువుతారు? నాకు
బాగా లేట్ అండి. 5 years బాబు, పాప 2 years. ఇప్పుడు బాబు LKG చదువుతున్నాడు. అన్నకి 2 పిల్లలు, వాళ్ళు స్టడీలోనే ఉన్నారు. ఇంకా అన్న ఇప్పుడు మీరు పాడారు కదా, అవును. మీ వంశం మొత్తం అంతా కట్టె బొమ్మలు చెక్క బొమ్మలు చేసేవారు? అలా ఏం లేదు. మా తాతయ్య కూడా పాటలు పాడేవారు. అదే రాజ్ కుమార్ గారు, నేను అదే అడుగుదాం అనుకున్నా. మీ వాళ్ళంతా కట్టె బొమ్మలు చేసేవాళ్ళు, మరి కళ మీకు ఎలా అబ్బింది అని అనుకుంటున్నా. మా తాతయ్య వాళ్ళు మాత్రం ఇద్దరు, మా నాన్న వాళ్ళ కానీ మా అమ్మ వాళ్ళ ఫాదర్ కానీ పాటలు పాడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు. అట్లా మీకు ఆ కళతో పాటు ఈ కళ వచ్చింది. వాళ్ళు పాడేటప్పుడు మేము వినేవాళ్ళం. నాకు మంచిగా అనిపించింది. నేను కూడా నేర్చుకోవడం ప్రాక్టీస్ చాలా చేసాను. అప్పుడే చిన్నప్పుడే అక్కడనే పడ్డది మీకు కళకు బీజం, అక్కడనే పడ్డది. ఓకే, ఇప్పుడు మరి పిల్లల లోపల ఏమైనా స్కిల్స్ కనబడుతున్నాయా? అవునండి, మా పాప ఆల్మోస్ట్ ఇప్పుడు పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం. అన్న ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే, ఇప్పుడు మీ తాత, అమ్మమ్మ వాళ్ళ తాత, మీ నాన్న వాళ్ళ డాడీ, వీళ్ళిద్దరు కళాకారులు, మళ్ళీ నువ్వు వచ్చినావు. అటు బిడ్డ కొడుకు, ఇటు కొడుకు మాలగా పాట పాడుతున్నాను, సంబరపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ పాపనేనా? పాప అంటే వాళ్ళు ఎంత హ్యాపీ, ఫుల్ హ్యాపీ కావచ్చు కదా అన్న. వాళ్ళ హ్యాపీనెస్ కోసం మరి వాళ్ళందరినీ సంతోషపెట్టే పాట నువ్వు ఇంట్లో మీ అందరు కలిసినప్పుడు, తాతలు మీరు కలిసినప్పుడు పాడుకుంటారు కదా, అలాంటి సందర్భంలో మీరు పాడినటువంటి ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి వినిపిద్దామా? అయితే ఒక హిందీ సాంగ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. రాజ్ సినిమా నుంచి అకేలే అని చెప్పేసి చాలా బాగుంటుంది. అది ప్రేక్షకుల కోసం ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను. ఓకేనా? అకేలే చలే आओ जहाँ अकेले चले आओ जहाँ कहाँ आवाज़ दे तुमको, कहाँ अकेले चले आओ जहाँ तुम्हें हम ढूंढते हैं, हमें दिल ढूंढता है, तुम्हें हम ढूंढते हैं, हमें दिल ढूंढता है, ना अब मंजिल है कोई, न कोई रास्ता है, अकेले चले आओ जहाँ कहाँ आवाज़ दे तुमको, कहाँ अकेले है। थैंक यू आंटी, बहुत बहुत अच्छा है ये गाना। थैंक यू, बहुत पसंद है। हमारा सब्सक्राइबर लोगों को, व्यूअर्स लोगों को ये गाना पसंद है तो ज़रूर लाइक करेगा, शेयर करेगा, अच्छा कामेंट लिखेगा। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఈ పాట మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు పాడుతావు, అప్పుడు మీ తాతలు, ఇద్దరు తాతలు విన్న తర్వాత ఆనందం ఉంటుంది, వాళ్ళ సంతోషమే వేరే ఉంటుంది. అట్లా ఇప్పుడు మళ్ళా పాప, నువ్వు, మీ తాతలు అందరు కలిసి ఒక పాట పాడాలి. అయితే మన జోర్దార్ టాలెంట్ షోలో ఆ ప్రోగ్రామ్ పెడదామన్నా, టైం ఇస్తే. తాతయ్య వాళ్ళు ఇద్దరు ఎక్స్పైర్. అయ్యో, వాళ్ళని చూసే భాగ్యం లేకపోయింది మాకు. నేను చిన్నప్పుడే ఆల్మోస్ట్ మా నాన్న వాళ్ళ ఫాదర్, నేను 15 years నేను చనిపోయాను. మా అమ్మ వాళ్ళ ఫాదర్ 10 years బ్యాక్ చనిపోయాను. ఉన్నంతసేపు అయితే నీ కళను చూసిరు, నేను మంచిగా ఎంకరేజ్ చేసిరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఈ పాటలు విని సంతోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్న, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నాం? రవితేజ అన్న గారు వెమ్లవాడ నుంచి నిర్మల్కి వచ్చి పాటేమ ప్రాణం అకాడమీకి వచ్చి మాలోని టాలెంట్ ఆయన గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమం ఇంకెన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఇలానే టీచర్స్ ఒకసారి పాట పాడాను అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అరే చాలా బాగా పాడుతున్నాడు వీడు అని చెప్పేసి. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా నన్ను ప్రోత్సహించినమాట. అరే చాలా బాగా పాడుతున్నారు, పాడాలి, ఇంకా పాడాలి అని చెప్పేసి చాలా మంచిగా ఇది చేసినాను అన్నమాట. అప్పట్లో అదే కళ నాకు కంటిన్యూషన్ వచ్చింది, నేను అలానే పాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ప్రేక్షకుల కోసం నేను అభినందన సినిమా నుంచి అదే నువ్వు అదే నేనని పాట పాడబోతాను. ఓకే అన్న.
ఆ, అది నీవు అది నేను అది గీతం పాడన, అది నీవు అది నేను అది గీతం పాడన, కలైనా కథైనా కనులలో చూడన, అది నీవు అది నేను అది గీతం పాడనా, కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము, కొండ కోన గుండెల్లో ఎండవానలైనాము, గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము, అదే స్నేహము అదే మోహము, అదే స్నేహము అదే మోహము, అది అంతం ఏది లేని గానము, అది నీవు అది నేను అదే గీతం పాడనా, అది నేను అది నీవు అదే గీతం పాడనా. థ్యాంక్ యూ. నా పాట గిట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ రవితేజ్ అన్న గారిని మా టాలెంట్ గుర్తించారు. వీళ్ళ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయాలి ప్లీజ్. అందరినీ నేను వేడుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ కుమార్ గారు మన జోర్దార్ టాలెంట్ షోకి వచ్చి తన కళని మీ అందరికీ చూపించే అవకాశం నాకు కల్పించిండు పాటే మా ప్రాణం స్టూడియో ద్వారా. థ్యాంక్స్ టు రాజ్ కుమార్ వర్మ గారు. ఇలాంటి కళాకారులను ఇంకా ముందుకు తీసుకురావడానికి మీ వంతు ప్రోత్సాహం సహాయ సహకారాలు ఏంటంటే కళాకారులకు మంచి కామెంట్ రాయడం, వీడియోని షేర్ చేయడం. అన్న తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్ రాసి వీడియోని షేర్ చేసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ రవితేజ్ అన్న. థ్యాంక్ యూ వర్మ గారు. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటాం. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలంటే ఒక 2 వీడియోలు కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.